సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం, బీజేపీది కూడా డబుల్ గేమ్ అన్న జయరాం. అభివృద్ధి కావాలంటే హస్తానికే ఓటేయండి, కల్లిబొల్లి మాటలు నమ్మొద్దన్న లీడర్స్. టీడీపీ బీజేపీ దొందే, విద్రోహులకు ఓట్లేసిరన్న కవిత. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, పంపకాలపై టీఎన్జీఓ డిమాండ్. రేప్ చేస్తే ఉరితీస్తారా, ములాయం కాంట్రవర్సీ కామెంట్స్. ప్రశాంతంగా మూడో దశ పోలింగ్, ఉత్సాహంగా పాల్గొన్న యువత. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. సామాజిక తెలంగాణ తమతోనే సాధ్యమైన నాయకులు పోటీలు పడి వాగ్దానాలు చేశారు. అంతకంటే ఒక అడుగు ముందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తక్కువ మిత్రులు ఆయన్నే కాస్త అటు ఇటుగా మాట్లాడారు. బీజేపీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నిజంగానే రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలు కానీ లేదా ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఎండమావిలో నీరంతా నేతి బీరలో నెయ్యంతన చందంగానే కనపడుతున్నట్టు నిజంగానే రాజకీయ పార్టీల పరిస్థితి ఇదే విధంగా ఉంటే కనుక భవిష్యత్ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతున్నది, సామాజిక సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయి, ఎట్లా ఉండబోతున్నాయి, వీటి ప్రభావాలు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశంపై ఇవాళ మాట్లాడదాం. చర్చలో పాల్గొనేందుకు మూలవాద సంఘాల నాయకులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు కదిరే కృష్ణ గారు, అదేవిధంగా ఎంబీసీ సంఘాల నాయకులు సూర్యారావు గారు ఉన్నారు. ఇద్దరు గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కూడా మనతో లైవ్లో పాల్గొంటున్నారు. సార్ చక్రపాణి గారు, ఇవాళ ఉన్న ప్రజెంట్ ఈ 2014 ఎన్నికల సందర్భంగా కొత్త రాష్ట్రం, కొత్త రాజకీయం ఉంటుందనే ఒక చర్చ, ఒక ఆశ బయట నుంచి వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు తీసుకున్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కానీ లేదా మిగతా పార్టీల అధ్యక్షులు చెప్పిన మాటలు మొత్తం చూస్తే కనుక టికెట్ల కేటాయింపులో అది లేదు అంటే బహుశా వారికి ఉన్న ఒత్తిడి కానీ లేదా పొత్తులు కానీ బహుశా ఉన్న ప్రభావితం చూపించినాయా లేదా నేచర్ అనుకోవచ్చు? అంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక సామాజిక న్యాయం జరుగుతుంది, సామాజిక తెలంగాణ వస్తుంది అనేటువంటి భ్రమలో ఉండడమే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చేస్తున్నటువంటి పొరపాటు. ఎప్పుడైనా సరే ఒక అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది అని అనుకుంటే ఎవరైనా అది నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని ఆశపడినట్టుగానే ఉంటుంది. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళు అంటే ఒకరు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, ఇంకొక బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, ఇంకొక ఆయన అసలు మొత్తం సామాజిక పార్టీనే అని చెప్పినాడు. ఈ అన్ని పార్టీలు ఇవాళ టికెట్లు ఇచ్చినటువంటి వాతావరణాన్ని చూస్తే ఎవరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అంటేనేమో ఆటోమేటిక్గా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానిలోనే వచ్చేస్తున్నారు జనాభా ప్రాతిపదిక. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రియాశీల రాజకీయాలు, ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాలలో బీసీల ప్రాతినిధ్యం అనేటువంటిది బాగా పడిపోతూ వస్తున్నది, అంటే బాగా తక్కువగా ఉంటున్నది. ఈ మధ్య కాలంలో కొంతమంది రకరకాల ఉద్యమాలనండి లేకపోతే ఒక భావజాల క్రమంలో ముఖ్యంగా ఎక్కడైతే 70 కంటే ముందు లేదా 80 వరకు కూడా ఉద్యమాలు పెద్దగా రాలేదో అటువంటి చోట్ల బీసీ ఉద్యమం అనేటువంటిది కొంత బయటకు వచ్చి భారతదేశం అంతటా ఈ పరిస్థితి ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు వాస్తవం. ఒక బీసీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేదు, అది కఠోరమైనటువంటి వాస్తవము. ఒక ఎస్సీ మొత్తం సమాజానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదగలేదు, అది కూడా ఒక వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు రాగానే మేము విస్తరాకులు వేస్తాం, మీరు రెడీగా ఉండండి, మీరు భోంచేయండి అని చెప్పడం అంటే నమ్మడమే పొరపాటు ఒకటి. నేను ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ చర్చలోకి వస్తుందేమో అప్పుడు ఆలోచిద్దాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, నేను కానుక ఇస్తున్నాను బీసీలకు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గంపగుత్తగా బీసీలను కొనాలనే సంకల్పంతో ఒక నాయకుడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన నాయకుడు ఆయన తిప్పి కొడితే 16 సీట్లు 18 సీట్లు కూడా ఇవ్వలేకపోయినాడు బీసీలకి. 119 స్థానాలు ఉన్నటువంటి శాసనసభలో 18 సీట్లున్న ఈ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని భ్రమ పెడితే ఎవరు నమ్మాలా? పోనీ ఆయన ఏమన్నా నిజంగానే లేఖ చేసినాడా అని అంటే ఆయన తన సామాజిక వర్గం 1% కూడా లేని కమ్మ సామాజిక వర్గం నుంచి 6 శాసనసభ టికెట్లను ఇచ్చుకున్నాడు. ఇకపోతే మొత్తం తెలంగాణ సమాజం అంతా రెడ్డి సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నది అనడానికి ఇవాళ విడుదలైనటువంటి లిస్టులు, అది వెలమల పార్టీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అటువంటి పార్టీలో అయినా రెడ్ల పార్టీలో అని చెప్పినటువంటి కాంగ్రెస్లోనైనా కమ్మ పార్టీలోనైనా సరే ఆధిపత్యం అనేటువంటిది అగ్రవర్ణాలకే ఉన్న తప్ప బీసీలకు
బహుజన కులాలకు ఏమాత్రం వాళ్ళ జనాభాను చూసుకున్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవహారాలను చూసుకున్నా వాళ్ళకు అటువంటి స్థానాన్ని, అటువంటి రేషియోని, అటువంటి దీన్ని నిష్పత్తిని కల్పించలేకపోయినా ఇది పూర్తిగా కేవలం రాజకీయ పార్టీల వైఫల్యం అని నేను అనుకోను, బీసీ ఉద్యమకారుల వైఫల్యంగా కూడా నేను భావిస్తాను. ఉద్యమకారుల వైపు నుంచి కూడా ఖచ్చితంగా. కృష్ణ గారు, నిజంగానే మిగతా ప్రాంతాల్లో ఉన్నదానికంటే కూడా తెలంగాణ ప్రాంతాల్లో ఆ మాటకు వస్తే అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక దళిత ఉద్యమాల, ఒక సామాజిక ఉద్యమాల చైతన్యం ఉంది. కానీ ఈ సామాజిక ఉద్యమాల చైతన్యం అంతా ఎందుకోసమని ఆ పార్టీలను ప్రభావితం చేయలేకపోతున్నది? లేదంటే కనుక తమకు తాముగా కూడా ఎదిగొచ్చే ప్రయత్నం కానీ ఒక నిర్ణయాత్మక పోరాట రూపంగా కానీ ఎందుకు రాలేకపోతున్నారు? మొట్టమొదట ఉద్యమాలు రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి తన కాళ్ళ మీద తాను నిలబడి చేయగలిగేటటువంటి ఉద్యమం ఒకటైతే, ఏదైనా ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు అందులో భాగంగా తమ హక్కులను అడిగేటటువంటి ఉద్యమం ఇంకొకటి ఉంటుంది. అంటే పాయగా అందులోనే ఒక భాగంగా ఇంకొక ఉద్యమం నడిచేటటువంటి అవకాశం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా జరిగింది రెండో రకమైన ఉద్యమం. ఎట్లా 2001కి ముందు ఈ రాష్ట్రంలో వెల్మ కులాలకు ఒక పార్టీ లేదు. సాధారణంగా ఉన్న టాక్ ఏంటంటే రెడ్లు అంటే కాంగ్రెసు, అట్లాగే కమ్మలు తెలుగుదేశము, ఇంకా బలమైనటువంటి సామాజిక వర్గం వెల్మలు. వీళ్ళకి అసలు ఒక పార్టీ అంటూ లేదు. 2001 తర్వాత సరిగ్గా అదే ప్రాతిపదికతోటి ఒక పార్టీ వచ్చింది. దానికి ఒత్తాసుగా అనేక ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అనిపోయి అందులో కలవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక వాతావరణంలో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక విప్లవం, ఒక ఉద్యమం వచ్చినప్పుడు తమకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక భ్రాంతితో కూడుకున్నటువంటి వాతావరణంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలు అందులో చేరడం జరిగింది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇప్పుడున్నటువంటి రాజకీయ పక్షాలకు ఆల్టర్నేట్ ఫోర్స్గా, ఆల్టర్నేట్ అనే మాట ఉపయోగించింది ఆయన, ఆల్టర్నేట్ ఫోర్స్గా కనుక మీరు తయారు కాకపోతే పార్టీలు చెప్పేటటువంటి సామాజిక న్యాయం ఏదైతుందో అది సాధ్యం కాదు. ఉదాహరణకు చెప్తా, ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నది. 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈ రాగం తీస్తూ వచ్చారు వాళ్ళు. కానీ ఈరోజు వచ్చేటప్పటికి ఎస్సీలకు ఆ కెపాసిటీ లేదు అనేటటువంటి ఒక మాట మనం విన్నాం. అన్ని పేపర్లు, అన్ని టీవీలో, స్వయంగా లైవ్లో విన్నాం. నిన్నటిదాకా డప్పులు కొట్టినటువంటి ఎస్సీలు, నిన్నటిదాకా ధూమ్ధాంలాడిన ఎస్సీలు, నిన్నటిదాకా ఓట్లేపించిన ఎస్సీలు, నిన్నటిదాకా ప్రాణాలు అర్పించిన ఎస్సీలు, నిన్నటిదాకా ఈ మొత్తం సమాజానికి రిప్రజెంట్ అయ్యి గ్రామం నుంచి మొదలుకుంటే మొత్తం పైదాకా పార్లమెంట్ దాకా ఢిల్లీ దాకా ఒక రకమైనటువంటి ఉవ్వెత్తు ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి ఈ నాయకులు ఇవాళ పరిపాలన కాడికి వచ్చేటప్పటికి వాళ్ళ కెపాసిటీ లేదనేటటువంటి విధానం ఎందుకు వచ్చిందంటే, ఇగో ఈ విధమైన ఆల్టర్నేట్ ఫోర్స్ విధానం లేకపోవడమే. ఆల్టర్నేట్గా ఒక వైఫల్యం అనేది ఎవరి వైఫల్యం? అది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వం వైఫల్యమే. ఎదుటి వ్యక్తుల గురించి మనం చెప్పడానికి లేదు. నీ ఎక్కడ ఏ ప్రజల నుంచి అయితే వచ్చినావో ఆ ప్రజల్ని నువ్వు సమాయత్తం చేయకపోవడం అనేది నాయకుని యొక్క తప్పు. పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు అంబేద్కర్. నువ్వు ఏ సమాజంలో నుంచి విద్య నుంచి వచ్చినావో, ఏ సమాజ ఉద్యోగం నుంచి వచ్చినావో, ఏ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో నుంచి వచ్చినావో, నువ్వు ఆ సమాజాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమాయత్తం పరిచి, ఎడ్యుకేట్ చేసి, అజిటేట్ చేసి వాళ్ళను రాజ్యాధికారం దిశగా నడిపించేటటువంటి బాధ్యత చదువుకున్న మేధావి ఉద్యోగ వర్గం మీద ఉంటుంది. ఈ వర్గాల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యానికి అధికారానికి దూరంగా ఉండడం అనేది జరిగింది. రైట్. ఒక పరిమితులు ఉన్న దాని మీద పరిమితులు అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను. ఎస్సీ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ పరిమితి ఉంది. రేపు కేసీఆర్ ఆధ్వర్యంలోనో, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనో, బీజేపీ ఆధ్వర్యంలోనో, లేకపోతే చంద్రబాబు ఆధ్వర్యంలోనో ఒక ఎస్సీ బీసీ ముఖ్యమంత్రి అయితే ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఏ నిర్ణయాత్మకమైన శక్తి అయితే అక్కడ ఉంటుందో ఆ నిర్ణయం మేరకే కింద ఉన్నటువంటి వాడు నడుచుకోవాల్సి వస్తుంది. రైట్. సార్ సూర్యారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ పునర్నిర్మాణమే ఒక సామాజిక తెలంగాణ చేస్తాను, ఒక ఎజెండా సెట్ చేస్తున్నానని చెప్పింది ఆయన. బాబు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి. రెండవది, ఆర్ కృష్ణ ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని పరోక్షంగా సరే ఒక ఇండికేషన్ ఇవ్వడాన్ని నిజంగానే బీసీలకు ఆయన ఒక అవకాశం ఇవ్వడంగా చూస్తున్నారా? లేదంటే కనుక ఈ బీసీ ఫోర్స్ అంతా దాన్ని ఇంకా అందుకునే శక్తిలో లేదు అనే ఫీలింగ్తో ఉన్నారా? అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ 119 ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభ రేపు ఏర్పడబోతుంది. అందులో ముఖ్యమంత్రి కావాలంటే సగానికి ఎక్కువ సీట్లు ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు జనరల్గా.
మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కిందాక చక్రపాణి గారు చెప్పినట్టు సగం కూడా సీట్లు ఇవ్వలే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ జనాభా ప్రకారం కూడా సగం కూడా సీట్లు ఇవ్వలే. దాంతో బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందో అర్థం కాదు. కానీ ఈ సమాజంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమం ద్వారా ఇందాక చక్రపాణి గారు చెప్పినట్టు బీసీలకు రావాల్సిన వాటా రాలేదన్న ఫీలింగ్తో నేను ఏకీవించాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ బ్యాక్వర్డ్ క్లాస్కి రావాల్సిన వాటా బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేసింది. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీస్ అంటే కేవలం 5-6 కులాలే. 5-6 కులాలకు రావాల్సిన వాటా ఆల్మోస్ట్ ఆల్ ఈ రాష్ట్రంలో ఇంతకుముందు విడిపోకముందు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రంలో 78 వరకు 78 తర్వాత ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ బ్యాక్వర్డ్ క్లాస్ది 25 నుంచి 26 ఉండేది, ఆ రేంజ్లో ఉండేది. తెలుగుదేశం పార్టీ అందులో ప్రాంతం కూడా ఉంది కదా, ఆ ప్రాంతం వైపు నుంచి ఉన్నారా, ఈ ప్రాంతం కూడా ఉంది, రెండు వైపులు అది అనుకున్నా సరే రెండు వైపుల నుంచి ఉన్నారు. రెండు వైపుల నుంచి మొత్తం 294 సీట్లలో 26 నుంచి 25, 27 ఉండేది. టీడీపీ వచ్చిన తర్వాత 80s తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత దాని ప్రాతినిధ్యం డబుల్ అయింది, 56కి వచ్చింది, అంతే ఆగిపోయింది. ఈ మధ్యకాలంలో వచ్చిన పీఆర్పీ పార్టీ ద్వారా అది ఇంకా డబుల్ అయింది అనుకున్నాం. సామాజిక న్యాయం అనే కోణం ద్వారా వచ్చిన పొలిటికల్ పార్టీ ప్రజారాజ్యం చిరంజీవి గారి ద్వారా అది అక్కడితోనే ఆఫ్ అయిపోయింది. అది అంటే ఈ 5-6 కులాలకు రావాల్సిన బీసీలకు రావాల్సిన వాటా వచ్చేసింది. బీసీలకు జరగాల్సిన సామాజిక న్యాయం నా దృష్టిలో అది జరిగిపోయింది. బీసీలు అంటే మున్నూరు కాపులు. ఇప్పుడు తెలంగాణ జిల్లా నాకు క్లారిటీ ఇవ్వాలి, మీరు నిజం నాకు క్లారిటీ ఇవ్వాలి. నాకు చక్రపాణి సార్ మాట్లాడిన దానికి సార్ కృష్ణ గారు మాట్లాడిన దాంట్లో వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజంగానే ఐడెంటిటీ ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ ఉంది. దాంట్లో నిజంగానే ఈ పార్టీలు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదనే ఒక 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. బహుశా ఈ 2 స్టేట్మెంట్లతో మీరు విభేదిస్తున్నట్లు అనుకోవచ్చు నేను. ఎందుకంటే ఆ 6 కులాలకు మేలు జరిగింది, సామాజిక న్యాయం జరిగిందని మీరు అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ గౌతులచ్చన కానుంచి ఇప్పుడున్న ఆర్ కృష్ణయ్య వరకు ఒకే సామాజిక వర్గం బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాన్ని నడిపింది. గౌతులచ్చన్న గౌడ్ అయితే మొన్న టీడీపీ పార్టీలో పోయిన కృష్ణన్న కూడా గౌడే. ఈ మధ్యన వచ్చిన లీడర్లంతా గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినారు. సర్పంచ్ కానుంచి పెద్దల సభల వరకు, రాజ్యసభ వరకు మొన్న దేవేంద్ర గౌడ్ గారితో అది కూడా వాళ్ళకి రావాల్సిన లోటు తీరిపోయింది. రాజ్యసభలో కూడా వాళ్ళు కేవలం ఈ వర్గాలను మాత్రమే సామాజిక వర్గాలను పట్టించుకున్నారు తప్ప దాదాపు 140 కులాల వరకు పెంచినారు తప్ప ఇక్కడ 110 కులాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసినారు వాళ్ళు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి రాజ్యసభ ఎలక్షన్స్ వరకు తీసుకోండి. బ్యాక్వర్డ్ క్లాస్ అనగానే హైకమాండ్స్ దగ్గర ఎనీ పొలిటికల్ పార్టీ హైకమాండ్స్ దగ్గర బ్యాక్వర్డ్ క్లాస్ అనగానే ఈ 5-6 కులాలకే ప్రాతినిధ్యం లభించేది. మోస్ట్ బ్యాక్వర్డ్ అనేది ఎంబీసీలకు మాత్రం చాలా అన్యాయం జరిగింది, జరుగుతూనే ఉన్నది. సార్ చక్రపాణి గారు, తెలంగాణతో పాటు మిగతా ఒక రాష్ట్రాలు వచ్చినాయి. నేను దానికంటే ముందు ఇక్కడ సూర్యారావు గారు చేసిన ఒక స్టేట్మెంట్తో మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. దాంతో నేను 6 బీసీ కులాలకు న్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి జరగలేదు అంటున్నారు. జరిగిన న్యాయాన్ని నిజంగా న్యాయంగా చూడాలన్నా, జరగాల్సినంత జరిగిందా, అది నిజమేనా? అంటే మీకు నిజంగా కూడా మనకి సమయం ఉంటే తెలంగాణ అనేటువంటిది దళిత బహుజన పీడిత తాడిత వర్గాలు అనేది అయితే అంటారో అటువంటి ఒక శ్రామిక జనానికి ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం. నిజానికి వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ మనం రాజకీయ చరిత్ర మూలాల్లోకి పోకుండా తెలంగాణ రాజకీయాలను అర్థం చేసుకోకుండా హఠాత్తుగా మేము బీసీలము, మేము ఎస్సీలము, మేము ఇంకా సబ్ కాస్ట్లము అని చెప్పి ట్యాక్స్ తగిలించుకొని రావడం అనేది చాలా పొరపాటు అవుతున్నది. ఉద్యమాలు అనేటువంటి మూలాల్లోకి వెళ్లకుండా సడన్గా బయటికి రాగానే నేను బీసీని, నేను ఎస్సీని, నేను మాదిగని, నేను మాలని ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప అసలు ఏం జరిగింది చరిత్రలో ఒకసారి మీరు వెనక్కి చూడండి. 60 చివరి నుంచి మొదలైతే 80 వరకు జరిగినటువంటి ప్రస్థానంలో ఏం జరిగింది? ఎందుకని నాయకత్వం లేదు? సోదరుడు ఇందాక కృష్ణ గారు ఎస్సీ సంఘాలన్నీ పోయి టీఆర్ఎస్లో కలిసినాయి, ఎవ్వరు కలవలే. ఎస్సీ సంఘాలు అనేటువంటివి కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక వర్గ చైతన్యంతో 20-25 సంవత్సరాలు ఈ నేలను చదును చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇక్కడ ఉన్నటువంటి దొరలని ఇదంతా ఒక బహానా, కుల రాజకీయాలు చేస్తున్నటువంటి బహానా ఏమిటంటే దొరలు అని ఒక భూతాన్ని ప్రవేశపెడతా ఉన్నారు, కులాలని ఒక భూతాన్ని ప్రవేశపెడుతున్నారు. వీటన్నిటి మీద 69 నుంచి 89 దాకా ఒక ప్రత్యక్ష యుద్ధం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలు. అది విప్లవ పార్టీలు కావచ్చు, నక్సలైట్ పార్టీలు కావచ్చు, రైతు కూలి సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రగతిశీల శక్తులు ఇంకేమైనా కావచ్చు, లేకపోతే గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అనేక రూపాలలో ఈ నేలను చదును చేసుకుంటూ కుల వ్యవస్థ మీద భీకరమైనటువంటి దాడిని చేసినటువంటి విప్లవాలు, ఉద్యమాలు ఈ ప్రాంతంలో వచ్చినాయి. ఈ ప్రాంతంలో అట్లా వచ్చినాయి కాబట్టే ఇవాళ మీకు వామపక్ష మేధావులు కనబడతా ఉంటారు, కానీ బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో లేరని కాదు. కానీ కులాన్ని మోయగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడు లేకుండా పోయినాడు. ఎందుకంటే వాడు వర్గ దృక్పథంతో బతుకుంటూ వచ్చినటువంటి వాడు కాబట్టి, ఒక స్పృహతోటి బతుకొచ్చినటువంటి వాడు కాబట్టి.
ఎస్సీ ఎస్టీ బీసీ ఇటువంటి ఓసీ ఇటువంటి అంతరం లేకుండా సమాజంలో రెండే వర్గాలు ఉంటాయి, ఉన్నవాడు లేనివాడు, ధనికుడు పేదవాడు, కూలీ రైతు, ఇటువంటి దృష్టితో ఆలోచించుకుంటూ సమాజం ఎదిగింది దీన్ని. అన్నప్పుడు మరి కానీ తెలుగుదేశం, కానీ కాంగ్రెస్ చేసింది కానీ ఒక మాట. కానీ ఇది జరిగింది ఇదే ఉత్తర తెలంగాణలో. ఏ దొరలైతే ఇవాళ తన ప్రభావాన్ని మళ్ళీ పెంచుకోవాలనుకుంటున్నారని మాట్లాడుతున్నామో అదే ఉత్తర తెలంగాణలో దొరలని గడియల నుంచి తరిమి కొట్టినారు జనం. ఆ శక్తి నేను మాట్లాడిన తర్వాత కృష్ణ గారు మీరు మాట్లాడారు. చెప్పండి. ఆ శక్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక స్పృహని అందించినటువంటి రాజకీయ చైతన్యం నుంచి వచ్చింది. ఇది మొదటిది. రెండవది, సూర్యారావు గారు ఇప్పుడు కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడు. ఎట్లాగైతే భారతీయ సమాజంలో నిచ్చెన మెట్లు ఉన్నాయో బీసీలలో కూడా అట్లాంటి నిచ్చెన మెట్లే ఉన్నాయి. కిందివాడు కిందనే ఉన్నాడు, పైవాడు మాత్రం ఆయన ఇందాక చెప్పినట్టు రాజ్యసభకే కాదు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పీఠాల దాకా ఎదిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. బీసీలలో ఒక కామనాలిటీ, అంబేద్కర్ గారు కూడా చెప్పినారు ఈ మాట. సమాజం పట్ల స్పృహ లేదు, తన సమాజంలోనే కిందివాడి పట్ల సోయి లేదు. చాకలిని ఒక రకంగా చూస్తాడు, మంగళని ఒక రకంగా చూస్తాడు, వడ్రంగిని ఒక రకంగా చూస్తాడు, కాపు అయితే లేకపోతే గౌడ అయితే లేకపోతే యాదవ అయితే ఇప్పుడు ఆయన ఏవైతే చెప్పినాడో ఇటువంటి కులాలను ఇంకొక రకంగా చూస్తాడు. అందుకే ఎంబీసీ మూమెంట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ ఎవరెవరు అనేటువంటి స్పృహ వచ్చింది. దానిలో కూడా మిగతా వాళ్ళందరూ మాలలకు మాదిగలకు జరిగినటువంటి పంచాయతీలు అందరూ ముందుండి నిలబడతారు. కానీ బీసీలలో ఇటువంటి మాదిగలు ఉన్నారు, ఇటువంటి మాలలు ఉన్నారు, ఇటువంటి అనేక కులాలు ఉన్నారు అనేటువంటి సోయి లేకపోవడం అనేటువంటిది కూడా బీసీలలోనే ఉన్నది. సడన్గా వచ్చేసి మనం బీసీలు అంతా ఐక్యం కావాలంటున్నాం. కానీ బీసీలు ఎందుకు కావాలి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నాను? ఎస్సీలు ఎందుకు కాకూడదు? లేదా బీసీలలో ఏబీసీ కావాలా? పొన్నాలక్ష్మి బీసీ అయితే నాకేం సాటిస్ఫాక్షన్ లేదే. పొన్నాలక్ష్మే కాదు, మీరు కావాలని అనుకుంటే వరంగల్లో పోటీ చేస్తున్నటువంటి సారాయణ పెట్టగలుగుతారా చెప్పండి, లేకపోతే ఇంకొక ఆయన ఎవరినైనా తీసుకొచ్చి పెట్టగలుగుతారా చెప్పండి. ఎస్సీలు బీసీలను ఎందుకు అంగీకరించాలో చెప్పండి. బ్రాహ్మణుడికి ఎస్సీకి ఎంత దూరం ఉన్నదో భారతీయ సమాజంలో బీసీకి ఎస్సీకి కూడా అంతే దూరం ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మనం అస్పృశ్యత విషయంలో కానీ దాడుల విషయంలో కానీ, నా దగ్గర ఒక స్టూడెంట్ పిహెచ్డీ చేస్తున్నాడు. ఆ స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద స్టడీ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్? తెలంగాణలో మొత్తం డేటా తీసినాం మేము. అంటే ఆ అబ్బాయి తన పరిశోధనలో భాగంగా చేసినాడు. ఎవరైతే 5 కులాలు ఎవరైతే దొరలుగా ఎదుగుతున్నారో ఇప్పుడు, దొర అనేటువంటిది వేరే కాదండి, ఆధిపత్యము అహంకారం కలిస్తే దొర అవుతాడు. ఈ రెండు భూమి పునాదుల మీదకి వెళ్ళి వచ్చేటువంటి ఒక ఫ్యూడల్ సాంప్రదాయం వల్ల బీసీలో కూడా ప్రవేశిస్తున్నది. సూర్యారావు గారు చెప్పినట్టుగా ఆ 5 కులాలే ఇప్పుడు బలమైనటువంటి రాజకీయ శక్తిగా ముందుకు వస్తున్నాయి. అది వాస్తవము. కులాల ద్వారానే మొత్తం సమాజాన్ని మారుస్తాము అని అనుకుంటే పొరపాటు. కుల అన్యాయాలను ఎదిరించకుండా, కులాల మధ్య కింది కులాల మధ్య ఒక ఐక్యత సాధించకుండా, మీరు వెళ్ళి దళితుడింట్లో భోజనం చేయకుండా మీరే ఒక దొరలుగా తయారైన తర్వాత మళ్ళీ మేము దొరలను వ్యతిరేకిస్తామని అంటే మీతోటి ఎందుకు కలవాలి దళితులు? ఓకే సార్, నేను అనేది ఏంటంటే ఒకటి ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం అప్పర్ కాస్ట్ నాయకత్వంతో తెలంగాణలో నడవలేదు, ఆధిపత్య వర్గంతో నడవలేదు అంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకు పొరపాటు అవుతుంది అంటే చెప్తున్నాను నేను. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి సార్, ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి కావాలని ఎవరిని అడుగుతున్నాం మనం? ఎవరిని అడగడమే ఫూలిష్నెస్. దళిత ముఖ్యమంత్రి కృష్ణ గారు ఒక నిమిషం, అట్లా అడగడమే మూర్ఖత్వం. నేను అదే చెప్తాను. దళిత ముఖ్యమంత్రి కావాలి, బీసీని ముఖ్యమంత్రిని చేయాలి. బ్రదర్, నీకు చేతనైతే ముఖ్యమంత్రి కాగలిగే స్థితికి నువ్వు ఎదుగు ఉద్యమం చేసి, అంతేగాని బిచ్చమడగకు నన్ను ముఖ్యమంత్రి చేయి, నన్ను మంత్రిని చేయాలి అంటే తెలంగాణలో స్వయంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి స్థాయి రాలేదు. ఎందుకు రాలేదు మరి? ఒక కేసీఆర్కి వచ్చినప్పుడు లేకపోతే ఒక టీఆర్ఎస్ నాయకత్వం అంటే ఇక్కడ వర్గ చైతన్యం ఉన్నది. కృష్ణ గారు వర్గ చైతన్యం పనిచేసింది. ఒక మాట సార్, నేను అడుగుతున్నా, కరీంనగర్ జిల్లాలో బాగానే వర్గ చైతన్యం ఉన్నది కదా. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది కదా. ఇంత వర్గ చైతన్యం ఉన్న దగ్గర విద్యాసాగర్ రావు బీజేపీ నుంచి ఎట్ట గెలుస్తున్నాడు? నాకు సమాధానం చెప్పండి దానికి. దీని మీద పెద్ద చర్చనే ఉంది. అందుకే నేనేమంటున్నానంటే కులము లేదు అనే ఒకటండి బుచ్చన్న గారు, నేను ఒక మాట అడుగుతున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల లిస్టును మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. కులమే లేదనుకున్నట్టయితే ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చారు. కుల పునాదుల మీద సమాజాన్ని మనం
మార్చలేము అనేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఎవరన్నారు నా అది అభిప్రాయం. అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నేను మళ్ళీ చెప్తున్నా, పార్లమెంటరీ వ్యవస్థలో పోటీ చేసి కోట్లు పెట్టి నేను బీసీని నేను ఎస్సీని అని పోరాటం చేసిన ఎవడు కూడా కులాన్ని మార్చలేడు, సమాజాన్ని మార్చలేడు. ఉద్యమం లేకుండా, ఎదిరించడం లేకుండా, పోరాడడం లేకుండా, అందరిని ఐక్యం చేయడం లేకుండా నువ్వు ఏ కులం వాడైతే మేము అదే అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏ కులం వాడైతే నాకేం సార్ మీరు మళ్ళీ అదే అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. Clear ఉంది. అది క్లియర్ కాదు. అన్ని వర్గ వినండి సార్, ఇక్కడ ఎస్సీని ఎందుకు చేయాలి, బీసీని ఎందుకు చేయాలి, ఎస్సీ బీసీకి ఎందుకు సపోర్ట్ చేయాలి, బీసీ ఎస్సీ ఎందుకు సపోర్ట్ చేయాలని మీరే అంటున్నారు. రెండో పాయింట్ ఏమంటున్నారు, కులం వల్ల పార్లమెంటరీ వ్యవస్థ లోపల పార్లమెంట్కు కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేసేటటువంటి వాడు కులాన్ని నిర్మూలిస్తానని చెప్పగలిగే ధైర్యం లేదు అంటున్నారు. ఇది కాంట్రడిక్షన్గా ఉంది. నేను అందుకే ఎస్సీ బీసీకి ఎందుకు సపోర్ట్ చేయాలి, బీసీ ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు చేయాలి అని మీరు అడుగుతున్నారు. ఎస్సీ బీసీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు వాదన కదండి, పార్లమెంట్ మీద మీకు అంత విశ్వాసం ఉంటే బీసీలు ఒక పార్లమెంటరీ పార్టీని ఎందుకు క్రియేట్ చేయలేకపోయినారు తెలంగాణ ప్రాంతంలో? ఎస్సీలు ఒక పార్లమెంటరీ పార్టీని ఎందుకు క్రియేట్ చేయలేకపోయినారు? నేను ఉద్యమాల గురించి మాట్లాడట్లేను. ఎందుకు ఇది మన చేతగానితనమే తప్ప, ఎస్సీ ఎస్టీ బీసీల చేతగానితనం తప్ప, దూరం ఉన్నాడు కాబట్టి నేను చేయలేదు. అదే బలహీనత. అదే బలహీనత. బలహీనత అనేది మన దగ్గరనే ఉన్నది. ఇక్కడ చైతన్యం జరగాల్సినటువంటి అవసరమే ఉంది. మీరు మీ పక్కనున్న సూర్యారావుకు ఆన్సర్ చేయండి ఫస్ట్. నేను అదే చెప్తాను. ఆయన లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సమాధానం ఉన్నది కాదు కావాల్సింది, ప్రాక్టికాలిటీ మాట్లాడండి సార్. నేను సమాధానం చెప్పదలుచుకున్న దానికి ఒక్క నిమిషం సార్, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఈ తరహా విధానం ఉంది. బీసీలు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు, ఎస్సీలు బీసీల మీద దాడి చేసుకుంటున్నారు. అంటే ఎందుకుండవు మీరు నేను చెప్తాను సార్. అంటే నేను అంత గాలికి మాట్లాడే వ్యక్తిని కాదు, చెప్తాను నేను. ఇదే ఎస్సీలు బీసీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. దాడి చేస్తే పెడతాడు ఎవడైనా? దాడి చేయకుండా కూడా వితౌట్ డిస్క్రిమినేషన్ దేర్ ఆర్ సో మెనీ కేసెస్. అయితే విషయం చెప్తా, ఒక్కటి చెప్తా. ఇక్కడ ఒక చాలా కీలకమైన ప్రశ్న ఉంది సార్. ఎస్సీలు బీసీలు ఎందుకు కలవాలి, ఎందుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేదానికి మాట చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నంటే ఎస్సీలు బీసీలు ఇద్దరు కూడా అణగారిన వర్గాలే, ఇద్దరు కూడా డిస్క్రిమినేషన్ గురైన వాళ్ళే. కాకపోతే ఒకటి ఎక్కువ డిస్క్రిమినేషన్, ఒకటి తక్కువ డిస్క్రిమినేషన్. సోషల్ ఆర్డర్ లోపల, కుల వ్యవస్థ లోపల, ఇది కుల వ్యవస్థలో చేసినటువంటి మోసం వల్ల మాత్రమే ఇద్దరు దూరమైనరు. ఇద్దరికి వాళ్ళ ఘర్షణలు తలెత్తుతున్నాయి. బ్రాహ్మణో అస్యముఖమాసిద్ బాహురాజన్యకృతాః ఊరు తదైశూద్రానజాయతే. వినండి, ఒక బైఫర్కేషన్, క్లియర్ బైఫర్కేషన్ జరిగింది. ఒక నిమిషం. ప్రజాస్వామ్యంలో డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఒక సూత్రంగా వ్యతిరేకించేటువంటి అందరూ కలవాలి. నంబర్ 1, నేను అగ్రవర్ణం వాడే డిస్క్రిమినేషన్ని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేవాడికి నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయను అనే శాస్త్రం నేను ఒకటి అటువంటి చైతన్యం నింపి ఒక కమ్యూనిటీని, ఒక బీసీని బాగు చేసిన ఒక్కడిని చూపించండి నాకు. మాదిగలను డిస్క్రిమినేట్ చేయొద్దు అని ప్రచారం చేసిన వాడిని చూపించండి. అటువంటి ఉద్యమాన్ని చూపించండి. అటువంటి ఉద్యమాన్ని ఒక రాజకీయ వాహికలో నడిపించిన వాడిని చూపించండి. ఒక రాజకీయ ఎజెండా చూపించండి. ఈ ఎజెండా లేకుండా ఒక నిమిషం ఈ ఎజెండా లేకుండా, ఇటువంటి ప్రాతిపదిక లేకుండా కేవలం నేను బీసీని, నన్ను గెలిపియు, నన్ను ముఖ్యమంత్రి చేయు, వాట్ ఈస్ దిస్? ఎవరిని అంగీకరించడం లేదు. నీకు నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అప్పర్ కాస్ట్ వాడు ఎంత దూరమో దళితుడికి నువ్వు అంతే దూరంలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని బీసీ మర్చిపోకూడదు. ఖచ్చితంగా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మొత్తం అటువైపు తీసుకెళ్తుంది. నేను అనేది మిగతా రాజకీయ ఒక దళిత చైతన్యం, బీసీ చైతన్యం అస్తిత్వం ఆ మాట అటు ఉంచితే కనుక ఇవాళ ఈ పార్టీలలో బృందాక అన్నట్టుగా పార్టీ పెట్టే శక్తి లేదు, లేదా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక ఉద్యమ చైతన్యం తీసుకుని అందరూ సమానం చేసే కెపాసిటీ కూడా లేదు. ఈ సందర్భంలో ఈ రాజకీయ పార్టీలు ఇస్తున్న ప్రిఫరెన్స్ను కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 57 సంవత్సరాల కాలంలో ఇచ్చిన రాజకీయ చైతన్యం కానీ, పార్లమెంటు అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కానీ మిగతా వాళ్ళ పరిస్థితి లేదు అనే దాని మీద మనం వెళ్తున్నాం. ఇక్కడ సూర్యారావు గారు, బీసీల విషయంలో మీరు ఎంబీసీలు అన్నారు, మీరు ఎక్కడ సర్వే చేసినారు? వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, జిల్లా పరిషత్ వరకు మీరు ఎక్కడ సర్వే చేసినారు? అందులో మీరు చెప్పిన వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక చిన్న, ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు చెప్పిన దాంట్లో నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మనం సామాజిక శాస్త్రాన్ని చాలా పుణికిపుచ్చుకొని 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి, అవసరమైతే చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి స్టడీ చేస్తాం తప్ప ఆర్థిక శాస్త్రం మీద మన ఉద్యమాలు జరగట్లేదు. అంటే ఇది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ సామాజిక శాస్త్రం నుంచి ఆర్థిక శాస్త్రం వరకు పోకపోతే పార్లమెంటరీ వ్యవస్థలో మన పొలిటికల్ పార్టీలు పెట్టుకొని ముందుకు పోయే వ్యవస్థ అది. కాబట్టి నేను ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ
ఈ తెలంగాణ జిల్లాలో మన జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకి ఆర్థిక పరంగా ఈ చిన్న కులాలకు ఇప్పుడున్న వ్యవస్థలో ఎమ్మెల్యే కానీ ఎంపీ అయితే అది అందని ద్రాక్ష, అసలు మేము అటువైపు కూడా చూసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోవాలన్నా కూడా పొలిటికల్ పార్టీల దగ్గర తప్పనిసరి పరిస్థితి, మా రిప్రజెంటేటివ్ ఉండాలి, మా సామాజిక వర్గాల చట్టసభల్లో మాకు కావాల్సిన హక్కులు ఇవన్నీ అడగాలంటే కొంత రిప్రజెంటేటివ్ కావాలి కాబట్టి మా వాళ్ళు అడగడం జరుగుతుంది. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా తప్ప 9 జిల్లాలలో 8,685 మంది సర్పంచ్లు ఉంటే అందులో మా ఎంబీసీలు 996 మంది ఉన్నారు. ఏ పొలిటికల్ పార్టీ ఏ ప్రజా సంఘమైనా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనగానే మీ జనాభా ఎక్కడుంది, మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, మీకు ఇస్తే గెలుసరా అన్న ఈ ఇందులో మాకు తెలంగాణలో 1000 మంది సర్పంచ్లు ఉన్నారు. ఆ ప్రాతిపదికన ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే మా వాటా మాకు అన్ని పొలిటికల్ పార్టీలు గిన మాకు ఇవ్వదలిస్తే మాకు కూడా కొంత అవేర్నెస్ వచ్చి చట్టసభల్లో మేము కూడా ప్రవేశించి మా వర్గాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ మా వర్గాలకు సంబంధించిన రైట్స్ కానీ మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మిత్రులు చక్రపాణి గారు చెప్పినట్టు మేము అక్కడ పోయి అంటే మీరు ఒక మాట చెప్పండి నాకు, తెలంగాణలో ఉన్న 2 రాష్ట్రాల్లో కలిపి అటు ఇటు కలిపితే కనుక సుమారుగా 25-26 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణలో మరి 12-13 ఉంటాయి. ఈ 12-13 వేల గ్రామ పంచాయతీల్లో మీరు 1000 అంటే మీ పర్సెంటేజ్ ఎంత ఉన్నట్లు? మొత్తం మీ పాపులేషన్ బ్యాక్వర్డ్ క్లాస్లో 50 నుంచి 52% బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ ఉన్నది ఎనీవేర్ తెలంగాణ. బీసీలో టోటల్ తెలంగాణలో 50%. అందులో మేము 70% ఉంటాం. 110 కులాలండి మాయి. ఆ 4-5 కులాలు వదిలేస్తే బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ అంతా మాదే కదా. దాంట్లో ఎమ్మెల్యేలు అయింది ఎంతమంది? ఎక్కడున్నారు సార్? మాది సారాన్ని ఒక్కరు నిలబెడితే అక్కడ తీసుకొని 300 కాపులు ఆయన ఎంబడి పరిశాన్ చేస్తారు. ఇప్పుడు ఇంకెవరున్నారు చెప్పండి? మాకు చట్టసభల్లో ఇంతవరకు మా వాయిస్ వినిపించేది మన సారన్న ఒక్కడే మా దగ్గర, ఇంకెవరు లేరు కదా. సార్ చక్రపాణి గారు, నిజంగానే ఇందాక మీరు మాట్లాడిన దాన్ని కూడా నాది క్వశ్చన్ అండి. బీసీలలో ఎంబీసీలలో ఒక నాయకత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇవాళ పార్టీ పెట్టే శక్తి లేదు, కానీ ఉన్న వాళ్ళతో కొట్లాడి ఎందుకు తీసుకోకూడదు? కొట్లాడి వాళ్ళని ఇంకా అదనంగా 10 సీట్లు 5 సీట్లు ఒక జర్నల్ స్థానంలో ఒక ఎస్టీనో ఒక ఎస్సీనో ఎందుకు పెట్టుకోకూడదు? ఈ అవకాశాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వైఫల్యం ఎవరిది? అంటే పార్టీలు సాధారణంగా ఏవో చాలా చిత్తశుద్ధి ఉండి సామాజిక స్పృహ ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఉండవు. ఇప్పుడున్నటువంటి ఒక వ్యవస్థలో, ఇటువంటి రాజకీయ వ్యవస్థలో పార్టీలకు సామాజిక స్పృహ ఉండాలి. పార్టీ అధినాయకులు పూర్తిగా సామాజిక విలువల్ని నమ్ముకునే వాళ్ళు ఉండాలి అని అనుకోవడమే పొరపాటు. ఏదో దేవుడిని నమ్ముకున్నట్టుగా ఉంటుంది. ఒక పార్టీ నాయకుడిని నమ్ముకోవడం అనేది దేవుడు వరం ఇవ్వాలని అనుకున్నటువంటి స్థాయిలో ఉంటుంది. ఈ పార్టీలు ఏం చేస్తాయంటే 2 అంశాల ఆధారంగా టికెట్లు ఇస్తూ ఉంటాయి. ఒకటి ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆర్థిక ప్రతిపత్తి, అంటే ఆయన సంపన్నుడా కాదా, ధనవంతుడా కాదా, కొన్ని కోట్లు లక్షలు ఉన్నాయా లేవా అనేటువంటిది మొదటి ప్రాధాన్యత. రెండవది ఆ కులం జనాభా ఎంత అనేటువంటిది, ఆ జనాభా ఎంతవరకు పొలిటికల్గా కాన్సన్ట్రేటెడ్ జనాభా అనేటువంటిది ఒకటి, ఆ కులానికి ఉన్నటువంటి ఆర్థిక ప్రతిపత్తి ఏమిటి అనేటువంటిది, ఆ కులానికి ఉన్నటువంటి ఆర్థిక ప్రతిపత్తి అనుకుంటుంది. మరి ఆయన 5 కులాలు ఏవో చెప్పలేదు, కానీ జనరల్గా రెడ్లతో సమానంగా వ్యవసాయం చేసుకుంటూ అదే పద్ధతిలో ఉన్నటువంటి 300 కాపులు ఇవాళ కాదు, తెలంగాణ సమాజంలో మొదటి నుంచి ఆధిపత్య రాజకీయ శక్తిగానే కులానితో సంబంధం లేకుండా, బీసీ అనే భావన స్ఫురణ లేకుండా కూడా రాజకీయాలు చేస్తూ వచ్చినాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సడన్గా అటు రాజేశం గౌడ్ కానీ, ఇటు దేవేందర్ గౌడ్ కానీ, లేకపోతే 2వ తరం శ్రేణిలో యాదవులు కానీ, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చినారు. ఒక హైదరాబాద్లో మున్సిపాలిటీలోనే కనీసం ఒక 40-50 మంది యాదవ నాయకులు, అగ్రశ్రేణి యాదవ నాయకులు ఎమర్జీ అయి ఉన్నారు, పార్లమెంట్ సభ్యులైనారు, కేంద్ర మంత్రులైనారు. మొన్నటి వరకు ఉన్నటువంటి దాంట్లో 2 క్యాబినెట్ మంత్రులైనారు యాదవుల్లో. ఇట్లా గౌడ, యాదవ, మున్నూరు కాపు ఇటువంటి కమ్యూనిటీస్ కొంత బాగుపడతా వచ్చినాయి. సో దీంతో ఏమైందనంటే మిగతా కులాల్లో, ఆయన చెప్తున్నటువంటి మిగతా కులాలలో కూడా చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, జంగం కావచ్చు, బోయ కావచ్చు, బెస్త, ఇటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా నిజానికి ఒక రకంగా చాలా తక్కువ స్థాయిలో తక్కువగా చూసేటువంటి కులాలు. అవేర్నెస్ లేదు, రాజకీయ చైతన్యం, జనాభా ఉంది. మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గం 30,000-40,000 ఉన్నారు ముదిరాజులో, లేకపోతే ఇంకోరని చెప్తున్నారు. కానీ ఎవరు ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి టికెట్లని? ఎందుకనంటే వాళ్ళు ఇంకోళ్ళకి అనుచరులుగా ఉంటున్నారు. విద్యాసాగర్ రావు కూడా చాలామంది బీసీల అనుచరులుగా ఉన్నారు, ప్రపంచం అంతా విముక్తి అయిందని నేను ఎక్కడ చెప్పట్లే. నాయకత్వంలో ఉండాల్సినటువంటి వాళ్ళు 70లలో కనుక అటువంటి స్పృహలో, ఇవాళ మీరు టీఆర్ఎస్లో తీసుకుంటే ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఏమో డైరెక్ట్గా కుల రాజకీయాల నుంచి రాలా,
ఆయన ఇంకొక రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇట్లా ఏ కులంలో తీసుకున్నా వెనుకబడిన కులాల్లోంచి అటువంటి చైతన్యం ఉన్నటువంటి వాళ్ళే వచ్చినారు, అటువంటి నాయకత్వమే వచ్చింది. ఇవాళ మిగతా సమాజంలో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నీ అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళని పికప్ చేసేటువంటి ఆలోచన అగ్రవర్ణ పార్టీలకు, లేకపోతే పెట్టుబడిదారుల పార్టీలకు, ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ పార్టీలకు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక లీడర్ని పట్టుకుంటే సరిపోతుంది, ఎవరికి ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దానికి అతీతం కాదు. పార్లమెంటరీ సిస్టమే అటువంటి ఒక దుర్బలమైనటువంటి ఒక వ్యవస్థను దానికి ఏతర పార్టీలలో కూడా చర్చ జరిగింది అనేది ఎక్కడా చర్చ జరగలేదు. అంటే మూలాల నుంచి విముక్తి జరగకపోతే కులం విముక్తి కాదు అనేటువంటి విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలా. ఆ విముక్తికి సంబంధించి ఉద్యమాలే ప్రాతిపదిక కావాలా. ఇవాళ హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోటనో ఉండేటువంటి మేధావి వర్గం వాళ్ళ కులం మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ సీటు మీద దృష్టి పెట్టడం కాదు, వాళ్ళ కులం మీద దృష్టి పెట్టండి, లేదా పక్కోడి సీటు మీద పక్కోడి కులం మీద దృష్టి పెట్టాల్సింది. మీ మూలాల్లోకి పేబ్యాక్ అంటే అది. నీ కమ్యూనిటీని నువ్వు ఎట్లా లేపుకొస్తావు, ఎట్లా ఆలోచిస్తావు. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్పృహ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంతమందికి వచ్చింది. ఇప్పటిదాకా కుల సంఘాలతోటి రాజకీయాలు చెలాయించిన వాళ్ళందరికీ అందరికంటే భిన్నంగా ఆలోచించే కొన్ని శక్తులు వచ్చినాయి. అటువంటి శక్తులు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి స్పృహ వస్తుంది, ఆ రకమైనటువంటి స్పృహ వస్తుంది, ఆ ప్రచారం వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల మార్పులు ఈ ప్రధాన స్రవంతి పార్టీల పైన ఎంత మేరకు ఉన్నాయి? నేను మళ్ళీ చెప్తున్నది ఏమిటి అంటే, ప్రధాన స్రవంతి పార్టీలను మనము ఆడిపోసుకోవడం, అది బీజేపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్, వాళ్లకు మనం ఏదో సోషలిజం పాఠాలు నేర్పినట్టుగా ఉంటుంది. అవి ప్రధాన స్రవంతి పార్టీలన్నీ ఆర్థిక మదంతో, అర్ధబలంతో, అంగబలంతో, కులాల గుత్తేదారులను పట్టుకొని, కుల సంఘాల నాయకులుగా చెలామణయ్యే గుత్తేదారులను పట్టుకొని కులాలను వంచిస్తున్నటువంటి పార్టీలు ఇవి. ఇట్లాంటి వంచనకు గురి కాకుండా ఉండాలనంటే గ్రాస్ రూట్ నుంచి కదలిక రావాల్సిన అవసరం ఉంటుంది. మీకు విప్లవాల మీద విశ్వాసం లేకపోతే, ఉద్యమాల మీద నమ్మకం పోతే, కనీసం మందకృష్ణలాగా తన కులాన్ని తానైనా బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆయనలాగా ఒక పార్టీని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ పార్టీ ద్వారా ఇంకొక సిస్టమ్ని క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నమైనా చేయండి. ఇక్కడ ఒక విషయం అండి, చక్రపాణి గారు చెప్పినారు కదా, వామపక్షాలు కూడా అతీతు కాదని. వామపక్షాల దగ్గర, పేదల పార్టీ అని చెప్పుకునే వామపక్షాల దగ్గర ఒక గమ్మత్తైన రాజకీయం ఉంటుంది వాళ్ళకి. ఇంత ఉద్యమాలు దాన్ని కూడా అయితే నా ఒక అప్పీల్ ఏంటంటే, మీకు ఇంత ఉద్యమం జరిగినాక కూడా తెలంగాణలో మన రాష్ట్రం మనం వేలుకుందాం, మన ప్రాంతం మనం పాలించుకుందాం అన్న దానికి భిన్నంగా ఈ అగ్రవర్ణ రాజకీయాలు పార్టీలు కానీ, వామపక్షాల పార్టీలు కానీ ఏదైనా సరే కులం ఎంత ఇదిగా పనిచేస్తుంటే, ఎక్కడో చిత్తూరులో ఉన్న నారాయణ గారిని తీసుకొచ్చి మా ఖమ్మం జిల్లా అక్కడ ఎంపీగా నిలబెట్టడం అంటే ఎంత దారుణం అండి. ఇంకో విషయం ఏంటంటే, కమ్యూనిస్టుల సంగతి ఎట్లుంటుందంటే, మొన్నటిదాకా మధు ఎంపీ గారు ఉన్నారు సిపిఎం నుంచి, హైదరాబాద్కు రిప్రజెంటేషన్ చేసిన అతను రెడ్డి అన్న సంగతి ఎవరికి తెలియదు. ఈ నెల్లూరు, ఈ చిత్తూరు ఇటువైపు నుంచి వాళ్ళ పేర్ల చివర తొలగించుకొని ఈ పేదలతో మమేకమై వాళ్ళకి రావాల్సిన రాజకీయ బాధ్యతలు కానీ, ఇదంతా కూడా పవర్ కానీ వాళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సిరిసిల్లలో ఎన్వి కృష్ణ లెక్క వీళ్ళంతా. అంటే ఎడిదిరిగి దాడి ఎట్లా జరుగుతుందంటే, కామన్గా వామపక్ష పార్టీలకు ఈ పార్టీలకే మించిపోలేని విధంగా ఈ రకమైన దోపిడీ, రాజకీయ దోపిడీ కూడా జరుగుతుంది. మామూలు దోపిడే కాదు, వాళ్ళకి పేదలకు రావాల్సిన ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకునే ఉద్యమాల ద్వారా రాజకీయంగా పదవులు అనుభవించే స్టేజ్లో వీళ్ళు వచ్చి గద్దలు దనకపోతున్నారు. ఓకే కృష్ణ గారు, మన ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాల ప్రభావాలు చాలా రకాలుగా దాని ఎఫెక్ట్ ఉంది. వాళ్ళ దళిత సెక్షన్ నుంచి రావడం, బీచ్ సెక్షన్ నుంచి రావడం, ప్రశ్నించడం, రకరకాల స్థాయిల్లో ఉండడం అంతా కూడా వర్గ చైతన్యంతోనో లేదా క్యాస్ట్ మూమెంట్తోనో 80లో వచ్చిన కారం చెడు తర్వాత వచ్చిన ఉద్యమాలతోనో ఒక ఎఫెక్ట్ అయితే ఉంది ఇక్కడ. ఈ ఎఫెక్ట్ను ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రయోగం ద్వారా కానీ, అక్కడ మిగతా వాళ్ళకి టికెట్లు ఇచ్చే ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ అట్లాంటి ఒక ప్రయోగం కానీ ఎందుకు చేయలేకపోయింది అనేది అవకాశం ఉండి కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మన వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా సామాజిక వర్గాలు మాట్లాడుతున్నారు, యూనివర్సిటీలో క్లాసులు చెప్తున్నారు, తిరుగుతున్నారు, అద్భుతమైన రాజకీయాలు చెప్తున్నారు. ఒక నిర్మాణాన్ని ఎందుకు తేలేకపోయింది? నేను ఇంతకుముందు మాట్లాడింది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఉద్యమాల యొక్క తాత్విక పునాది సరిగ్గా లేదు. తాత్విక పునాదుల యొక్క సిద్ధాంతాల యొక్క వాటి యొక్క మార్గం ఏ మార్గంలో పోతున్నారో వాటి యొక్క అస్పష్టత వల్లనే ఈనాడు ఈ సమాజంలో జరగవలసిన నిర్మాణం జరగలేదనేది నా అభిప్రాయం. ఇప్పుడే చెప్పినట్టు బీసీలకు సరైనటువంటి న్యాయం జరగడం లేదు.
ఇది ఎందుకు జరగట్లేదంటే బీసీల యొక్క సీట్లని అగ్రకులాల వాళ్ళు ఎత్తుకపోతున్నారని మనమే చెప్తున్నాం. ఇలా మా మహబూబ్నగర్ తీసుకుంటే 14 సీట్లలో 9 సీట్లు రెడ్లు, 1 సీటు వెల్మదొర, 2 సీట్లు బీసీలు. 52% ఉన్న బీసీలకు 2 వచ్చినాయి. అంటే పార్టీలు కుల ప్రాతిపదికనే ఆలోచిస్తున్నాయి. టికెట్లు అడిగే వాళ్ళు కుల ప్రాతిపదికనే ఆలోచిస్తున్నారు. విద్యావేత్తలు మేధావులు కుల ప్రాతిపదికనే ఆలోచిస్తున్నారు. కానీ ముసుగేం వేసుకుంటున్నారు, ఇది ఇట్లా కులం ద్వారా రాదు, ఇంకా వర్గం ద్వారానో ఇంకొక ద్వారానో వస్తుంది అనేటటువంటి ఒక ముసుగుతోటి ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమాలన్నిటి యొక్క తాత్విక పునాదులు అట్లే ఉన్నాయి. బాబాసాహెబ్ అసలు నాకు అధికారం ఎందుకు, నేను ఒక మాట అడుగుతున్నా, ఒక కులానికి అధికారం ఎందుకు? కేవలం అందులో ఉన్న ఒక ఎమ్మెల్యే ఎంపీ డెవలప్ కావడానికా, కోట్లు సంపాదించుకోవడానికా? కాదు. ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో అసమానతలు, ఈ దేశంలో ఎందుకు చేయలేదు? ఇన్ని సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేదు? నాయకత్వం సరిగ్గా లేక, నేను అదే చెప్తున్నా. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల యొక్క పునాదులు వేరే ఉన్నాయి, వాటి లక్ష్యం అస్పష్టంగా ఉన్నది, వాటి విధానం అస్పష్టంగా ఉన్నది. ఇవాళ ఒక కులం మాట్లాడే వరకు వినండి, నేను మాట్లాడే వరకు ఆయన మాట్లాడిండు, నేను చెప్తాను వినండి కొంచెం. మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా. ఏమైపోయింది అంటే కులం పోవాలి, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ సోషల్ ప్రోగ్రెస్. ఇప్పుడు సూర్యారావు గారు చెప్పినట్టు, సూర్యారావు గారు ఏమన్నారు, మనకు సామాజికంగా విప్లవాలు ఉద్యమాలు వస్తున్నాయి కానీ ఆర్థికపరమైనటువంటి దాంట్లోకి వెళ్ళట్లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా పొలిటికల్గానే ఉన్నాయి, సామాజిక పరమైనటువంటి మార్పులు కూడా పొలిటికల్ యొక్క ఆ పద్ధతుల్లోనే జరిగితే తప్ప ఇక్కడ మార్పులు జరిగేటటువంటి అవకాశం లేదు. వినండి, ఒక మాట వినండి. ఈరోడు కాంగ్రెస్లో నాయకత్వం వహించిన, తెలంగాణకు నాయకత్వం ఇచ్చిన వాళ్ళంతా మళ్ళీ రెడ్లే వచ్చారు. టీడీపీలో నాయకత్వం వహించేటటువంటి వాళ్ళంతా నేను చెప్పేది ఏంటంటే, ఎటు తిరిగి వేరెవర్ యు గో ద కాస్ట్ ఫాలోస్. నువ్వు ఎక్కడికైనా పో, మళ్ళీ నీ కులమే నీ తోకను పట్టుకొని వస్తున్నది. కాబట్టి కుల చైతన్యము, కులాల పట్ల బోధన, కుల నిర్మూలన దృక్పథము, ఆ దృక్పథం కలిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల స్పష్టత వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రెండో పాయింట్ ఒకటి చెప్తున్నాను, ఒక నిమిషం, నేను ఒక చెప్పినాక మీరు చెప్పండి. రెండోది, మీరు అగ్ర కులాలకు కాకుండా కింది కులాల్లో సమానత్వం పాటించే నాయకుడు ఉద్యమాలు జరిగినాయి అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి వరకు కుండలు చేసుకున్నటువంటి వాళ్ళను, నిన్నటి వరకు చెప్పులు లేకుండా తిరిగినటువంటి వాళ్ళను, నిన్నటి దాకా బట్టలు ఉతికినటువంటి వాళ్ళను, నిన్నటి దాకా అణగారిన వర్గాల్లో వినండి అంటరానితనం చేత, ఆకలి చేత, బాధ చేత చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు సమానత్వం, నాయకత్వం. ఓకే, నేను అదే ఒక ఒరిజినాలిటీ ఉన్న నాయకత్వం స్పష్టంగా లేదు. ప్రేక్షకులకి మనం ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ముసుగులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మనం ఆలోచించాల్సిందంటే ఉత్తరప్రదేశ్ భూమిక వేరు, తెలంగాణ భూమిక వేరు. అసలే కాదు సార్, ఇది కాదు. మీరు ఆదర్శాల వల్ల వేస్తున్నారు, ఆదర్శాలు వల్ల వేయడం వల్ల పని జరగదు. కులం ఉన్నదా లేదా? బుచ్చన్న గారు ఇక్కడ సామరస్యంగా మాట్లాడుకొని చర్చించుకోవడానికే ఉండాలి తప్ప మన ప్రతిభా పాఠాలు అవసరం లేదు. మీరు వీలైతే చర్చ ఇంకొంచెం పొడిగించాలి, వీలైతే లేదనుకుంటే ఒకటి చెప్పేది దాకా వినే ఓపికన్నా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అన్యాపదేశం అక్కర్లే, డైరెక్ట్గానే మాట్లాడుకుందాము, ముసుగులు వేసుకొని ఇంకోటి అక్కర్లే. మన చేతగాంతనానికి ఇతరుల భావజాలం మీద బురద జల్లడం అనేది ఎవరికి మంచిదిగా. చేతనైతే నువ్వు కొట్లాడు, అంతేగాని కొట్లాడేవాడికి కాళ్ళున్నాయి, కర్రలున్నాయి, కత్తులున్నాయి అనే మాటలు బంద్ చేయాలి. 1970 నుంచి 90 వరకు నిజంగానే ఒక భావజాలం ఉద్యమాలు నడిపించింది. 20 సంవత్సరాలు అది. 68 నుంచి 78, 88, 90, 22 సంవత్సరాలు నడిపించింది. సరే, మీరు అస్పష్టంగా నుంచి 98 వరకు ఉద్యమం నడిచింది. ఎవరు నడిపించారు? ఏ ఉద్యమం నడిచింది మాకు చెప్పాలి, నాకు కూడా తెలియాలి కదా. తెలియకపోతే నీతో చర్చించాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలు అనేటివి ఒక ఆర్థిక పునాదిని ప్రాతిపదిక చేసుకుని వర్గ దృక్పథంతో ఒక 20 సంవత్సరాలే నడిచినాయి. అవి విఫలమైన అనేటువంటి భావన చాలామంది దళిత బహుజన మేధావులకు, కొమ్ములున్న మేధావులకు కలిగింది.
కలిగిన తర్వాత వాటి మీద విమర్శలు చేసినారు, విశ్లేషణలు చేసినారు. మేము చూడండి ఒక నూతన విప్లవాన్ని తీసుకొస్తాం, సామాజిక విప్లవాన్ని అని వచ్చినారు. 90లో వచ్చినారు వీళ్ళందరూ. ఇవాళ 2014లో 24 సంవత్సరాలు అయింది. ఒక్క ఊర్లోనైనా మీరు సామాజిక విప్లవం తీసుకురాగలిగినారా? ఒక్క ఊర్లోనైనా దళితుడు, బీసీ, ఖచ్చితంగా దళిత బహుజన బీసీ ఉద్యమ వైఫల్యం, దళిత ఉద్యమ వైఫల్యం అని 20 సంవత్సరాలు ఇది, 20 సంవత్సరాలు అది, 20 సంవత్సరాలు ఇది, 20 సంవత్సరాలు కులాన్ని వాడుకొని పప్పం గడుపుకోవడానికి తప్ప బీసీల ఉద్యమం అనేటువంటి అంటరానితనాన్ని మళ్ళీ రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ బీసీ ఉద్యమం అనేది ఏం చేసిందో నాకు ఓట్లు సీట్ల దగ్గర మనం మాట్లాడుతుంటే మీరు ఇద్దరు ఎటువైపు తీసుకెళ్ళి మీరు ఇద్దరు ఎటువైపు తీసుకెళ్ళదు లేదు సార్. అసలు బీసీల ఉద్యమం విఫలమైందంటే బీసీలు ఉద్యమం ఏమైనా చేసినారు సార్? ఎగ్జాక్ట్లీ. బీసీలు ఉద్యమం చేస్తే దాని మీద విఫలమా సఫలమా అని చర్చిస్తారు. ఐడియాలజీ మనకెందుకు? మన ఐడియాలజీ బీసీలు ఉద్యమం చేస్తే కదా. అసలు బీసీ ఐడియాలజీ ఏందో చెప్పండి. సమాజం పట్ల పైవాడి పట్ల దృక్పథం ఏంది, కిందివాడి పట్ల దృక్పథం ఏంది? ఇందులో మీరు ఇంతకుముందు చర్చించినట్టు కేవలం అన్ని కలకూర గంప కట్టినట్టు మేము ఒకటే అంటున్నాం సార్. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినంత వరకు మీరు చర్చలో పెట్టినందుకు చక్రపాణి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న జాట్ల కానుంచి రెడ్లు, కమ్మలు, వెలమల్ని అంతా తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్లో పెట్టండి. మాలాంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయి తీసుకుపోయి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కమిషన్ వేసి అందులో పడేయండి. దరిద్రం పోతుంది. ఇప్పుడు తీసుకొచ్చి నేను పుట్టినప్పుడు ఉన్న కులాల సంఖ్య కంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేంత వరకు 144 అయినాయి. అంబేద్కర్ చెప్పినట్టు ఎవ్రీ 10 years సీట్లు రాలే కానీ కులాల సంఖ్య పెరిగింది. అది ఎట్లా పెరిగింది? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది, 300 కాపులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎప్పుడు మాతో ఉన్నారు. చక్రపాణి గారు చెప్పినట్టు వాళ్ళు తూర్పు కాపులతోని, ఒరిజినల్ కాపులతో ఉంటారు. వాళ్ళు ఈ మధ్యన వయసులను కూడా కలిపారు బ్యాక్వర్డ్. అంటే ఇట్లా ఉన్నందుకే బీసీలు, ఎస్సీలు ఇట్లా ఉన్నందుకే టికెట్లు అట్లా వస్తున్నాయి అనుకోవచ్చు. అంతే కదా. మరి పరిష్కారం ఏమున్నది? రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ పరిష్కారం మూమెంట్. అవకాశం ఇస్తే నేను పరిష్కారం తక్కువ మాట్లాడు, మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడు. చెప్పండి. కాదులే కానీ స్పష్టత రావాలి కదా. విషయం ఉద్యమం అనేది జరగాల. దళిత కాన్సెప్ట్లో అంబేద్కర్ సార్ సెంట్రల్ పాయింట్ అయినట్టు బ్యాక్వర్డ్ క్లాస్లో మాకు ఒక ఐకాన్ అనేది మొన్నటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే సార్ వచ్చేంత మాకు ఒక ఐకాన్ లేకుండా పోయింది బ్యాక్వర్డ్ క్లాస్లో. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన మిత్రులు ఇద్దరు కూడా ఈ అసమానతల మీద బ్యాక్వర్డ్ క్లాస్కు, షెడ్యూల్ క్యాస్ట్కు, బ్యాక్వర్డ్ క్లాస్కు, అప్పర్ క్యాస్ట్లకు, అప్పర్ క్యాస్ట్కు, షెడ్యూల్ క్యాస్ట్కు ఈ తారతమ్యం, ఉద్యమాలు ఇవన్నీ మాట్లాడినారు కదా. అంతమంది కూడా ఇక్కడ మా దగ్గరకు వచ్చేంత వరకు 90 తర్వాత వచ్చిన ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు కూడా ఇన్ని కులాలని అసలు ఎప్పుడు కూడా వాళ్ళు పరిష్కారం ఏమున్నది సార్? చైతన్యం రావాల్సిందే వీళ్ళ దగ్గర నుంచి. చైతన్యం వచ్చేంత వరకు చాలా కష్టం సార్. ఒక నిమిషం సార్, ఒకటే నిమిషం మాట్లాడతా సార్. ఎక్కువ మాట్లాడాలని ఏదో నేను ఉపన్యాసాలు ఇవ్వాలని నేను పొద్దున్న లేస్తే ఉపన్యాసాలు ఇచ్చేవాడిని, ప్రజల్లో బతికేవాడిని. నాకు కొత్తగా టీవీలో ముందు ఉపన్యాసాలు ఇచ్చే అవసరం నాకు ఇంకా రాలే. అట్లాంటిది వస్తే కూడా నేను తిరస్కరిస్తా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నాకు అవసరం లేదు. నేను ఏ టీవీని ఒకటి దీనికి 2 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి సామాజిక పరిష్కారం, 2 రాజకీయ పరిష్కారం. సామాజిక పరిష్కారం సూర్యారావు గారు చెప్పినట్టు ఎంబీసీ కులాలే కాదు, ఏ కులమైనా, ఏ కులము చేతనైతే అవతలి వాడు ఉపయోగపడుతుండో ఆ కులాన్ని వానికి ఉపయోగపడకుండా చేయడం ఒకటి. అది చైతన్యం ద్వారా రావాలి. ఆయా కులాల యొక్క చరిత్ర, వారికి సంబంధించినటువంటి వాటన్నిటి అస్తిత్వాలను తెలిపే ఒక ఉద్యమం రావాలి. రెండోది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని కోరుకున్నాడు కానీ ఫలించలేదు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటటువంటి ఒక సిస్టమ్ రావాలి ఈ దేశంలో. ఇప్పుడు అందరు కలిసి ఎలక్షన్ ఎన్నుకునేటటువంటి ఒక సిస్టమ్ ఉంది. దానితో పాటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక 2 లక్షల కులాలు ఉన్న ఒక చిన్న డక్కలి కులం ఉందనుకో, ఆ కులం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటట్టుగా శాసనసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ, అన్ని శాసనసభల్లో, రాష్ట్ర కేంద్ర శాసనసభల్లో ప్రాతినిధ్యం వహించగలిగేటటువంటి ఒక ఎలక్టోరల్ సిస్టాన్ని మనం కనుక ఈ దేశంలో తీసుకురాగలిగితే 50,000 సాధ్యమైతే తప్పకుండా అవుతుంది. ఇవాళ యూరోప్లో 28 దేశాల్లో, యూరోప్లోని స్విట్జర్లాండ్ మొదలైనటువంటి అనేక పెద్ద పెద్ద దేశాల్లో కూడా, చిన్న దేశాలు మొదలుకొని పెద్ద దేశాల వరకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న తెగలలో నుంచి, చిన్న చిన్న వర్గాలలో నుంచి వాళ్ళ యొక్క సమస్యలను శాసనసభల్లోకి తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక వర్గం, ఒక ప్రాతినిధ్య విధానం అక్కడ మనకు ఉన్నది. కాబట్టి ఈ దేశంలో సామాజిక చైతన్యంతో పాటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కనుక మనం ప్రవేశపెట్టగలిగితే అన్ని వర్గాలు, ఏ కులం అయితే ఇవాళ అసెంబ్లీకి పోలేదంటున్నామో, ఏ చైతన్యం అయితే ఇప్పుడు అసెంబ్లీలో లేదని చెప్తున్నామో, అటన్నిటి కూడా అసెంబ్లీకి, పార్లమెంటుకి వాళ్ళు పంపించినటువంటి వాళ్ళం అవుతాము.
అంటే ఆ సిస్టమ్ ఎలక్టోరల్ సిస్టంలో మార్పు జరగవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుందంటే కులాల బేస్ మీదనే ఈ సమాజం నిర్మాణం అయి ఉన్నది. ఈ వ్యవస్థ సోషల్ ఆర్డర్ కూడా అలాగే నిర్మాణం అయి ఉన్నది. పొలిటికల్ ఆర్డర్ అలాగే నియమం ఉన్నది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఎకనామికల్ సిస్టమ్ అంతా అట్లే ఉంది. సార్ చక్రపాణి గారు, ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత మీరు చెప్పినట్టుగా వాస్తవానికి ఈ ప్రాంతంలో 2 రకాల ఉద్యమాలు వచ్చినాయి. ఆ 2 రకాల ఉద్యమాల్లో సెట్ బ్యాక్ అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. నేనంటే నా వ్యక్తిగత ఉంది, ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులలో సొంతంగా ఎదిగే శక్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ ఉన్న వాతావరణం నుంచి కొంత ఉన్నతంగా ఉండేందుకోసమై బహుశా ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే అటు ఇటు రెండు ఈ కింది సామాజిక వర్గాలు పైకి రావడానికి ఉన్న అవకాశాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఒకటి, ప్రత్యామ్నాయ మార్గాలు కుల ఉద్యమాలలో ఉన్న కదిర కృష్ణ లాంటి వాళ్ళు లేకపోతే మిగతా మిత్రులు ఆ ప్రయత్నాలు చూపిస్తున్నారు. వాటి ప్రత్యామ్నాయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో నేను అదొక ప్రత్యామ్నాయం, ఈ ప్రత్యామ్నాయం కాదు ఆ ప్రత్యామ్నాయం అనడానికి అవకాశం లేదు. రెండవది, మనిషికి విముక్తి అనేటువంటిది పోరాటం ద్వారా మాత్రమే వస్తుంది. చరిత్రలో ఎక్కడైనా సరే ముఖ్యంగా మనము బయటి దేశాల్లో ఏ రకంగా ఉంది, అమెరికాలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్న దానిలో కూడా డైవర్సిటీ అనేటువంటి స్కీమ్ ఉంది. కానీ ఆ డైవర్సిటీలో 10 కులాలు 10 జాతులు 8 తెగల వాళ్ళు ఉంటే 8 తెగల్లో అర్హులైనటువంటి వాళ్ళు క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ దొరుకుతున్నారు. ఇవాళ చాలా కులాల్లో చదువు లేదు, అభివృద్ధి లేదు, కనీస పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. మిగతా మెయిన్ స్ట్రీమ్ తోటి పోల్చుకున్నప్పుడు వాళ్ళని ఇట్లా పైకి తీసుకురావాలనేటువంటిది ముందుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, రాజకీయాల ద్వారానే కనుక వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంటే ఉండనియండి. వాళ్ళు ఇదే చెప్తున్నారు కదా, అంబేద్కర్ కన్షీరామ్ గురించి చెప్తా ఉన్నారు కదా. కన్షీరామ్ గారు ఎట్లాగైతే పెన్నును తిరగేసి మొదల వీనికి అధికారం ఇవ్వమని ఎట్లాగైతే చెప్పినాడో, మీరు అట్లా కింది కులం వాడికి ముందు అధికారం ఇవ్వండి. బీసీలను ముఖ్యమంత్రులు చేయడం కాదు చేయాల్సిందే, ఒక దళితుని ముఖ్యమంత్రి చేయండి. చేసి అటువంటి పార్టీ నిర్మాణాన్ని చేయండి. మందకృష్ణ మాదిగానే చేయండి, ఆయనకు సపోర్ట్ చేయండి. అందరూ బీసీలు విత్డ్రా చేసుకోండి, నామినేషన్లు చేసుకొని అన్ని చోట్ల అట్లాంటి ప్రయత్నం చేయండి. అంటే మనకు త్యాగం చేసే లక్షణం లేదు, అవసరం లేదు. అత్యంత కింద ఉన్నవారు చర్చలో పాల్గొన్న చక్రపాణి గారు, కృష్ణ గారు, సూర్యారావు గారు ముగ్గురికి ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఇండియన్ పాలిటిక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా కులం అనేది అనివార్యంగా ఉంటుంది. సామాజిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం, అదేవిధంగా పార్లమెంటరీ ఆధిపత్యం ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. కాబట్టి బహుశా ఈ కింది సామాజిక వర్గాల చైతన్యం కావచ్చు, లేదంటే కిందున్న వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది అత్యధిక ప్రజాస్వామికం. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి అది బహుశా కింది నుంచి రావాల్సిన అవసరం చర్చ ద్వారా అర్థమవుతున్నది. ఇది ఇవాళ చర్చాంశం. రేపు మరో చర్చలు కదా. నమస్కారం.